యానిమల్, పుష్ప, చావా లాంటి బ్లాక్ బస్టర్స్ తో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అశేషమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందాన ఇటీవల చేసిన హారర్ మూవీ తమ ఫలితం నిరాశపరిచిన తన ఆశలన్నీ ది గర్ల్ ఫ్రెండ్ మీదే ఉన్నాయి. మన్మధుడు 2 తర్వాత 6 ఏళ్ల గ్యాప్ తీసుకున్న దర్శకుడు రాహుల్ రవీందర్ చాలా సమయం ఖర్చు పెట్టి దీన్ని రూపొందించారు. మరి ఈ లవ్ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను మెప్పించేలా ఉందో లేదో చూసేద్దాం. కొత్త జనరేషన్ ఆలోచనలు స్థిమితంగా ఉండటం అరుదుగా చూస్తుంటాం. చదువైన, రిలేషన్షిప్ అయినా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని జీవితాలను చీకటిమయం చేసుకుంటున్న వాళ్ళు నిత్యం కనిపిస్తూనే ఉంటారు. దర్శకుడు రాహుల్ రవీందర్ ఈ పాయింట్నే ఆధారంగా చేసుకుని సగటు అమ్మాయిల ఆలోచన ధోరణి ఎలా ఉండాలనే దాని మీద గర్ల్ ఫ్రెండ్ రూపొందించారు. తప్పులు అందరూ చేస్తారు, కానీ అది తప్పని తెలుసుకుని సరైన అడుగులు వేసినప్పుడే జీవితం బాగుంటుంది. రాహుల్ చేసిన ప్రయత్నం ఈ మెసేజ్ ఇవ్వడమే. ఫస్ట్ హాఫ్లో చాలాసేపు కాలేజీ సన్నివేశాలు మామూలుగా సాగిపోతుంది. రష్మిక, దీక్షిత్, అను ఇమాన్యుయల్ పాత్రలు పరిచయం, వాళ్ళ మధ్య బంధం వగైరాలు సింపుల్గా జరిగిపోతాయి. అయితే ప్రోగ్రెసివ్ దికింగ్ పేరుతో ఒక అమ్మాయి అబ్బాయి హాస్టల్ రూమ్లో దొరికినప్పుడు అది తప్పేమీ కాదన్న రీతిలో ప్రిన్సిపల్తో చెప్పించడం సాంప్రదాయ ఆలోచనలకు వ్యతిరేకంగా సాగుతుంది. ఆయన లాజిక్ కరెక్ట్ అనిపించిన వాళ్ళు ది గర్ల్ ఫ్రెండ్ని మెచ్చుకుంటారు. ఇదేం సమర్థించుకోవడం అనుకున్న వాళ్ళు మాత్రం భూమా ప్రేమ కథను అంత సులభంగా అంగీకరించలేదు. ది గర్ల్ ఫ్రెండ్ ఉద్దేశంలో నిజాయితీ ఉంది. అయితే దాన్ని వివరించే క్రమంలో రాహుల్ రవీందర్ పాటించిన స్క్రీన్ ప్లే పద్ధతి రెగ్యులర్ ఆడియన్స్ కి బోర్ కొట్టే అవకాశం ఉంది. తాను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని ముందే ప్రిపేర్ అయితే తప్ప భూమాతో కలిసి ప్రయాణం చేయలేం. ఇంటర్వెల్ దగ్గర నుంచి బ్రేక్ ఇచ్చిన రాహుల్ రవీందర్ సెకండ్ హాఫ్ లో గంట పాటు ఎంగేజ్ చేసే ప్రాపర్ కంటెంట్ లేక ఎక్కువసేపు ల్యాక్ ఫీలింగ్ తెప్పిస్తారు. చివరి 20 నిమిషాలు రష్మిక మందాన డైలాగులు ముగించిన విధానం ఎంతో కొంత సంతృప్తిని అయితే కలిగిస్తాయి. ఈ సినిమా అంతా భూమా కోణంలోనే సాగుతుంది. రెగ్యులర్ గా మనం చూసే బ్రేకప్స్ కు కారణం అమ్మాయిలే అన్న తరహాలో ప్రొజెక్ట్ చేస్తారు. కానీ అబ్బాయిలు హద్దు దాటితే దాని తాలూకు పరిణామాలు ఎంత దారుణంగా ప్రేమించిన యువతల మీద ఉంటాయో హానెస్ట్ గా చూపించారు. రావ్ రమేష్ క్యారెక్టర్ ని RX100 తరహాలో డిజైన్ చేసిన రాహుల్ రవీందర్ దాన్ని పూర్తి స్థాయిలో జస్టిఫై చేయలేకపోవడం లోపమే. రోహిణి, అను, ఇమాన్యుయల్ నిడివి తక్కువే అయినప్పటికీ ఆ పాత్రల ద్వారా చూపించిన ఇంపాక్ట్ చివరి ఘట్టానికి ఇంకా బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఆర్టిస్టుల విషయానికి వస్తే రష్మిక మందానకు ఇది కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్. ప్రియుడు తండ్రి మధ్య ఆమె పడే మానసిక సంఘర్షణ, జరగరానిది జరిగాక అందులో నుంచి బయటపడేందుకు చేసే యుద్ధంలో బెస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ తర్వాత ఆమెకు అభినందించకుండా ఉండలేం. దీక్షిత్ శెట్టి ఆడియన్స్కి కోపం తెప్పించడంలో సక్సెస్ అయ్యాడంటేనే నటన పరంగా ఎంత మెరుగయ్యాడో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన ఆర్టిస్టులు తమ పరిధి వరకు నిడివి తక్కువ ఉన్న దర్శకుడి ఆలోచనకు అనుగుణంగా న్యాయం చేశారు. హేసం అబ్దుల్ వహాబ్ సంగీతంలో 4 పాటలు బాగున్నాయి. సినిమా మూడ్కి తగ్గట్టు బాగా సింక్ అయ్యాయి. మళ్ళీ వినాలనిపించే స్థాయిలో కాదు, కానీ ఉన్నంతలో మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రశాంత్ ఆర్ విహార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చక్కగా అమరింది. కృష్ణన్ వసంత్ ఛాయాగ్రహణం కూల్గా ఉంది. ఎమోషన్స్ని ఆధారంగా చూసుకున్న సినిమా కావడంతో ఆర్టిస్టులను ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్లో లైన్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ దర్శకుడి టేకింగ్ మీద ఆధారపడి కంటెంట్ కావడంతో ఏమీ అనలేం. నిర్మాణ విలువల కథలకు తగ్గట్టు అవసరమైన మేరకు ఉన్నాయి. చివరగా చెప్పాలంటే ది గర్ల్ ఫ్రెండ్ ఆధునిక అమ్మాయిలకు ఒక పాఠం లాంటిది. నేర్చుకోవాల్సిన విషయాలున్నాయి, నేర్చుకోకూడని అంశాలు ఉన్నాయి. ఏది రిఫరెన్స్ చూసుకుంటారనే దాన్ని బట్టి కమర్షియల్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఏది రిసీవ్ చేసుకుంటారనే దాన్ని బట్టి కమర్షియల్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. యూత్ అబ్బాయిలు, రెగ్యులర్ ఆడియన్స్, కుటుంబ ప్రేక్షకులకి ఈ గర్ల్ ఫ్రెండ్ అంతగా కొరకుడు పడకపోవచ్చు. ఒకవేళ వసూలు పరంగా ఏదైనా మ్యాజిక్ జరగకపోతే దాని కారణం ఖచ్చితంగా ఇదే. కాకపోతే స్లోగా చెప్పినా సరే ఒక సిన్సియర్ అటెంప్ట్ ని మెచ్చుకోవాలంటే గర్ల్ ఫ్రెండ్ ట్రై చేయొచ్చు. ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే మాత్రం సమస్యే.